Good morning, dear friends. Welcome to our channel English Ways. మన ప్రీవియస్ క్లాస్లో ప్రజెంట్ గురించి డిస్కస్ చేశాము. ప్రజెంట్లో ఉండేటువంటి 4 ఎలిమెంట్స్ సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూయస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఈ నాలుగింటిని కూడా క్లారిటీగా మనము స్పోకెన్ ఇంగ్లీష్లో ఒక ప్రజెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉపయోగించాలి, ఏ సిచ్యువేషన్లో ఉపయోగిస్తే మనకు మీనింగ్ఫుల్గా ఉంటుంది అనేది మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాము. నౌ గో బ్యాక్ టు పాస్ట్ టెన్స్. యాజ్ యు నో, ఇప్పుడు మనము కంప్లీట్గా పాస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మనకు పాస్ట్ టెన్స్లో కూడా మనకు 4 ఉన్నాయి. అది ఒకటి సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఓకే, అయితే మనకి ఇక్కడ ఉండే బెనిఫిట్ ఏంటంటే ప్రజెంట్ యొక్క ఫార్ములా తెలిస్తే, ప్రజెంట్ యొక్క యూసేజ్ తెలిస్తే దాని యొక్క ఆపోజిటే పాస్ట్. వెరీ సింపుల్. ఇందులో మ్యాజిక్ లాజిక్ అనేది ఏమీ లేదు. అక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం ఏం ఉపయోగిస్తాము? సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఏం ఉపయోగిస్తాము? సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అంతే తేడా. అక్కడ V1 వస్తుంది, ఇక్కడ V2 వస్తుంది. ఓకే, వన్ మోర్ థింగ్, మనకి అక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఏమున్నాయంటే డూ అండ్ డస్. ఈ రెండింటిని కూడా మనము ప్రెజెంట్ టెన్స్ లో ఒక హెల్పింగ్ వర్బ్స్ గా ఉపయోగిస్తాము. అదే విధంగా మనకి ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనము ఏ విధంగా హెల్పింగ్ వర్బ్ ఉపయోగిస్తామంటే ఈ యొక్క డిడ్ అనేటువంటి దీనిని మనము సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఒక హెల్పింగ్ వర్బ్ గా ఉపయోగిస్తాము. ఓకే, ఈ యొక్క డిడ్ అనే దానిని ప్రతి ఒక్క ప్రొనౌన్ కి కూడా ఉపయోగించవచ్చు. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ప్రతి ప్రొనౌన్ కి కూడా ఎటువంటి వేరియేషన్, డిఫరెన్షియేషన్ లేకుండా ఈ యొక్క డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ మనము ఉపయోగిస్తాము. అయితే డిడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేస్తే, ఈ యొక్క డిడ్ అనేటువంటి దీనిని మనము జనరల్ గా పాజిటివ్ సెంటెన్స్ లో మనము ఉపయోగించవలసిన అవసరము లేదు. ఉపయోగించినా కూడా తప్పేమి కాదు, కానీ ఉపయోగించవలసిన అవసరము లేదు. జనరల్ గా మనకు పాజిటివ్ సెంటెన్స్ ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ సెంటెన్స్. ఓకే, అయితే ఒకవేళ నువ్వు నెగటివ్ లో చెప్పాలా, లేదు ఇంటరాగేటివ్ లో చెప్పాలి, లేదు నెగటివ్ ఇంటరాగేటివ్ లో చెప్పాలి అనుకుంటే తప్పనిసరిగా మనము ఈ యొక్క డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ను మనము సెంటెన్స్ ఫార్మేషన్ లో ఒక వ్యక్తితో నీ యొక్క ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి తప్పనిసరిగా ఉపయోగించాలి. మనకు దీనితో మనం ఇప్పుడు 4 టైప్స్ లో డిస్కస్ చేస్తాం. ఒకటి పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది, రెండవది నెగటివ్ ఎలా ఉంటుంది, మూడవది ఇంటరాగేటివ్ ఎలా ఉంటుంది, నాలుగవది నెగటివ్ ఇంటరాగేటివ్ ఎలా ఉంటుంది అనేది మనము డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ మరి ఒక విషయం ఏంటంటే డిడ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు ప్రీవియస్ వీడియోస్ లో డూ, డస్, డిడ్ ఆల్రెడీ వీటి గురించి మనకు స్టెప్ బై స్టెప్ బీ ఫార్మ్స్, తర్వాత డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. ఈ యొక్క డూ ఫార్మ్స్ లో మనం వీటి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాము. మనము ప్రీవియస్ వీడియోస్ లో మీరు ఒకసారి మన ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి, వీటి గురించి క్లారిటీగా ఉంది. అదే విధంగా వీటిని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏ విధంగా ఉపయోగించాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, నౌ లెట్ us see. ఓకే, అయితే మనకు ఈ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ లో దీన్ని ఉపయోగించేటప్పుడు మనము తప్పనిసరిగా డెఫినెట్ టైం ఇన్ ద పాస్ట్, అంటే గతంలో మనకు ఏదైనా ఒక పని ఏ సమయానికి పూర్తయింది అనేటువంటి విషయాన్ని మనము తప్పనిసరిగా గుర్తించుకోవాలి. అది నిన్న కావచ్చు, yesterday, last night, last week, last month, last year. ఓకే, అంటే మనకి ఇక్కడ yesterday అనేది మనకు నిన్న, లాస్ట్ వీక్ గత వారము, లాస్ట్ మంత్ గత నెల, లాస్ట్ ఇయర్ గత సంవత్సరం. అంటే ఇక్కడ ఏదైనా ఒక డ్యూరేషన్, ఒక సమయాన్ని మనకు తెలియచేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షీ గాట్ మ్యారీడ్ ఇన్ 2015. ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంది? ఆమె 2015లో పెళ్లి చేసుకుంది. ఓకే, 2015లో పెళ్లి చేసుకుంది. ఐ గాట్ ద రిజల్ట్స్ ఎస్టర్డే. నేను నిన్న రిజల్ట్స్ పొందడం జరిగింది. వి గాట్ ఇండిపెండెన్స్
in 1947. You got a job in the last year. మీరు లాస్ట్ ఇయర్లో జాబ్ పొందడం జరిగింది. అంటే ఇక్కడ మనం అన్ని కూడా V2 ఫామ్, గాట్ కావచ్చు, తర్వాత బాట్ కావచ్చు, టుక్, కాన్సన్ట్రేటెడ్, హ్యాడ్, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I had breakfast yesterday. I had breakfast yesterday. నేను నిన్న బ్రేక్ఫాస్ట్ చేశాను. I had breakfast yesterday. My father had much property when I was a child. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాన్న చాలా సంపద కలిగి ఉండేవాడు. అంటే ఇప్పుడు లేదు. When I was a child, my father had much property. ఇదంతా కూడా ఎప్పుడు గురించి తెలియజేస్తుంది? గతంలో పాస్ట్ గురించి కంప్లీటెడ్ యాక్షన్ గురించి తెలియజేసేదే ఈ యొక్క సింపుల్ పాస్ట్. అందులో భాగంగా లెట్ us see a few of examples. ఓకే, ఇక్కడ మనకు I bought a book yesterday. నేను నిన్న ఒక పుస్తకం కొన్నాను. You took very strong decision yesterday. మీరు నిన్న చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. They decided what to do yesterday. వారు నిన్న ఏం చేయాలో డిసైడ్ కావడం జరిగింది. She was at home yesterday. ఆమె నిన్న ఇంటి వద్ద ఉండేది. He was in the office yesterday. అతను నిన్న ఆఫీస్లో ఉండేవాడు. We went there. మనము అక్కడికి వెళ్తిమి. We went there to meet your friend. మనము మీ యొక్క ఫ్రెండ్ను కలవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. You received the results. మీరు రిజల్ట్స్ పొందడం జరిగినది. She got it from you. ఆమె నీ వద్ద నుంచి ఇది పొందింది. Got it means it అనేది ఏదైనా కావచ్చు. మొబైల్, ల్యాప్టాప్, ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆర్ బుక్స్, ఎనీ సంథింగ్ ఎల్స్. She got it from you. ఆమె నీ దగ్గర నుంచి పొందినది. అంటే ఈ విధంగా మనకు bought, took, decided, was, ఇవన్నీ కూడా మనకు V2 ఫార్మ్స్. ప్లీజ్ రిమెంబర్, ఇవన్నీ కూడా మనకు V2 ఫార్మ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ she was at home for you. ఆమె నీ కోసం ఇంటి వద్ద ఉండేను. ఎప్పుడు? నిన్న కావచ్చు, లాస్ట్ వీక్ కావచ్చు, లాస్ట్ మంత్ కావచ్చు, ఎనీ సమ్ టైం, గతంలో గతించిన సమయాన్ని గురించి నువ్వు చెప్పవచ్చు. She passed the examination in 2000. ఆమె 2000లో ఈ ఎగ్జామ్ పాస్ కావడం జరిగింది. She passed the examination in 2000. 2000 సంవత్సరంలో ఆమె ఎగ్జామినేషన్ పాస్ కావడం జరిగింది. అంటే ఈ విధంగా మనకు ఈ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ ని ఈ యొక్క V2 ఫామ్ తీసుకొని మనకు అనుకూలంగా ఉండే విధంగా మనకు లైవ్లీ ఎగ్జాంపుల్స్ ఏవైతే మనము డే టు డే కాన్వర్సేషన్ లో అప్లై చేస్తామో వాటన్నిటినీ కూడా మనము సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I had breakfast, I had lunch, I had dinner yesterday. నిన్న నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ మూడు కూడా నిన్న చేయడం జరిగింది. ఇదే ఎగ్జాంపుల్ I took breakfast, I took lunch, I took dinner. I was in the office yesterday. I was in the office when you came for me. నువ్వు నా కోసం వచ్చినప్పుడు నేను ఆఫీస్లో ఉంటిని. When you came for me, I was in the office. నువ్వు నా కోసం వచ్చినప్పుడు నేను ఆఫీస్లో ఉంటిని. వెరీ సింపుల్. ఇట్లా అంటే ఈ విధంగా మనము ఒక ఎగ్జాంపుల్ని మనం బేస్ చేసుకొని ఇంకొక ఎగ్జాంపుల్ కాంబినేషన్తో మీరు అలా మనము సెంటెన్స్ టు సెంటెన్స్ లింక్ చేస్తూ నీలో ఉండేటువంటి ఫీలింగ్స్ ఆ ఒపీనియన్స్ ని మాట్లాడుతూ మన యొక్క అభిప్రాయాన్ని అనేది చెప్పవచ్చు. అంటే ఈ విధంగా మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయగలుగుతావో యూ గ్రాడ్యువల్లీ గెట్ ద పర్ఫెక్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ బిల్డ్, వాట్ డిడ్ యూ రిక్వైర్, నీకు ఏం అవసరం అది డెవలప్ చేసుకో. యూ బిల్డ్ ఆర్ యూ బిల్డ్ ఏ హౌస్ ఇన్ ద లాస్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ ఒక ఇల్లు నిర్మించడం జరిగింది. యూ బిల్డ్, BUILT, దీని యొక్క ప్రజెంట్ ఫామే బిల్డ్. ఆల్రెడీ మీకు ప్రీవియస్ చెప్పడం జరిగింది. గో త్రూ వొకాబులరీ అండ్ గో త్రూ ద V1, V2, V3 అండ్ V4. అంటే ఈ విధంగా మనము డే టు డే కాన్వర్జేషన్ లో మనము వీటిని ఈ విధంగా చెప్పవచ్చు. ఓకే ఫైన్. ఒకవేళ మనం వీటినే నెగటివ్ సెంటెన్స్ లో చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. They did not
decide what to do. They did not decide what to do. Okay, వాళ్ళు ఏమి చేయాలో నిన్న డిసైడ్ కాలేదు. They did not decide. They did not decide. ఇక్కడ డిడ్ తర్వాత వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్ అనేది ఎప్పుడు కూడా V1 లో మాత్రమే ఉండాలి. ఎందుకంటే డిసైడెడ్ వస్తే డబుల్ పాస్ట్ వి నెవర్ యూజ్ ఇన్ ఏ సింగిల్ సెంటెన్స్. డబుల్ పాస్ట్ అనేవి ఒకే వాక్యంలో ఎప్పుడు ఎన్నటికి ఎక్కడా కూడా ఉపయోగించకూడదు. గెట్ దిస్ పాయింట్. ఓకే, దే డిడ్ నాట్ డిసైడ్ వాట్ టు డు. దీన్ని మనం ఏమంటాము? నెగటివ్ సెంటెన్స్ గా చెప్పుకుంటాము. ఒకవేళ ఇంటరాగేటివ్ చెప్పాలంటే డిడ్ దే డిసైడ్. డిడ్ దే డిసైడ్, వారు నిన్న డిసైడ్ అయినారా? డిడ్ దే డిసైడ్. Didn't they decide? Didn't they decide? వారు నిన్న డిసైడ్ కాలేదా? Did they decide? వారు నిన్న డిసైడ్ అయినారా? Didn't they decide? వారు నిన్న డిసైడ్ అవ్వలేదా? వెరీ సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I went to office. I went to office. Just to take the live example, very simple example. I went to office. Now you say in the negative sentence, I did not go to office. Did you go to office? నిన్న ఆఫీస్కి వెళ్ళావా? Didn't you go to office? నిన్న ఆఫీస్కి వెళ్ళలేదా? నిన్న ఆఫీస్కి వెళ్ళలేదా? అంటే ఇది ప్యాటర్న్. మనకు ఒక పాజిటివ్ సెంటెన్స్ లో ఏ విధంగా చెప్పాలా, ఒక నెగటివ్ సెంటెన్స్ లో ఏ విధంగా చెప్పాలి, ఇంటరాగేటివ్ లో ఏ విధంగా చెప్పాలి, నెగటివ్ ఇంటరాగేటివ్ లో ఏ విధంగా చెప్పాలి అనేది నీకు ఒక జస్ట్ ఒక బేస్ ఏర్పడిందంటే ఇట్ ఈస్ ఇనఫ్ టు మూవ్ ఆన్. ఇది ఇక్కడ మీకు మాక్సిమం మీకు సపోర్ట్ చేయగలుగుతుంది. మీకు కావాల్సినటువంటి బేస్ ఏర్పరచుకొని యూ గ్రాడ్యువల్లీ డెవలప్ యువర్ సెల్ఫ్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మనకు WH వర్డ్స్ తో కూడా మన దగ్గర ఉండేటువంటి ఈ యొక్క ఎక్స్ప్రెషన్స్ కి చెప్పవచ్చు. వాట్, వేర్, వెన్, వై, హూ, హూజ్, విచ్, హౌ, హౌ మెనీ, హౌ మచ్, హౌ ఫార్, హౌ లాంగ్. వీటన్నిటిని కూడా వాట్ యు కాల్ as WH words. As WH words. ఓకే, ఇప్పుడు ఈ WH words తో కూడా మనము ఒక క్వశ్చన్ అడగవచ్చు. ఇప్పుడు జనరల్ గా what you want, వెరీ ఫెమిలియర్ ఎగ్జాంపుల్ టు ఆల్ ద పీపుల్. ప్రతి ఒక్కరికి కూడా కామన్ గా మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తుంటాం. what you want present. what did you want, నీకు ఏమి అవసరం, ఐ మీన్ నీకు ఏమి కావాలను, అంటే గతంలో నీకు ఏమి కావాలను. అంటే ఇక్కడ ఏం చేస్తుంది? డిడ్ యు వాంట్, డు యు వాంట్, వాట్ డు యు వాంట్, నీకేమి కావాలా, ప్రెజెంట్. వాట్ డిడ్ యు వాంట్, నీకేమి కావాలను, అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్. వేర్ డిడ్ యు గో యెస్టర్డే, నిన్న నువ్వు ఎక్కడికి పోయినావు? వేర్ డిడ్ యు గో యెస్టర్డే, క్వశ్చన్ మార్కర్. వేర్ డిడ్ యు గో యెస్టర్డే. హూమ్ డిడ్ యు గో, నువ్వు ఎవరితో వెళ్ళావు? ఆర్ విత్ హూమ్ డిడ్ యు గో, with whom did you go, నువ్వు ఎవరితో వెళ్ళితివి? ఓకే, వాట్, వేర్, when did you buy this t-shirt, when did you buy this t-shirt, ఈ t-shirt ఎప్పుడు నువ్వు కొన్నావు? వెరీ సింపుల్. when did you buy, when did you buy, when did you buy, question marker. when did you buy this t-shirt, when did you buy this vehicle? Yes, buy, buy అంటే కొనుట. when did you buy, when did you meet your friend, when did you get the results? Yes, when did you approach your friend, when did you write an exam? చాలా ఎగ్జాంపుల్స్. వెంటనే మనము 100 ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేయొచ్చు అండి. 100 ఇలా ప్రాక్టీస్ చేయగలిగితే ఇంగ్లీష్ రాదా? ఇట్ ఈస్ నథింగ్, యూ కెన్ లెర్న్. నీ ముందర ఇది ఏం పెద్ద మ్యాటర్ కాదు. బట్ యూ ఫోకస్. ఒక ఫోకస్ ఉంటే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ టు లెర్న్. దీన్ని నేర్చుకోవడం అనేది చాలా ఈజీ. ఇక్కడ చూడండి, వాట్తో క్వశ్చన్ చేసాము. వేర్ డిడ్ యూ గో, ఎక్కడికి వెళ్ళినావు? వెన్ డిడ్ యూ బై, ఎప్పుడు కొన్నావు? ఎస్, ఇవన్నీ కూడా మనము WH వర్డ్స్. హూమ్ డిడ్ యూ వాంట్, నీకు ఎవరికి కావాలనో. విత్ హూమ్ డిడ్ యూ గో, అక్కడికి ఎవరితో వెళ్ళితివి. ఇవన్నీ కూడా మనకు WH వర్డ్స్ తో మనకు ఏవైతే పాసిబిలిటీ ఉంటాయో ఆస్కింగ్ క్వశ్చన్స్ కి, వీటన్నిటిని కూడా మనము ఈ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఈ ఫార్మాట్ లో మనము డే టు డే కాన్వర్సేషన్ లో అండ్ ఎనీవేర్ యూ కెన్, either it is open place or conference or office or meeting or symposium, whatever it is,
అది ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా కూడా కావచ్చు. కానీ నీకు సందర్భాన్ని బట్టి ఏది అవసరమో ఆ సందర్భాన్ని బట్టి నువ్వు దీన్ని పికప్ చేసుకొని యు అప్లై అమాంగ్ ద పీపుల్. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. నువ్వు మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఓపెన్ యువర్ మౌత్. వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, దట్ విల్ బి secondary. Okay, let us see in the next video. Okay.